గురుగారు, సనందుడు అనే యువకుడు లక్ష్మీ నరసింహ మహామంత్ర సిద్ధి పొందిన తర్వాత కూడా శంకరాచార్యుల వద్దకు ఎందుకు వచ్చారు మళ్ళీ? అలా మన సనాతన సంప్రదాయంలో కొన్ని విషయాలు ఆలోచించిన కొద్దీ ఏకం ఆపాత మధురం అన్యద్ ఆలోచనామృతము అన్నారు. సంగీతము, సాహిత్యము ఈ రెండింటిని గురించి చెప్తూ ఏకం ఆపాత మధురం. సంగీతం ఇక దాని గురించి ఆలోచించనక్కర్లా, ఎవరైనా చక్కగా పాడుతూ ఉంటే ఆపాత మధురం, నిలువెల్లా మధురంగా ఉంటుంది వింటుంటే. ఇక సాహిత్యంకి వచ్చేసరికి అన్యత్ ఆలోచనామృతం. వాళ్ళు చెప్పిన దాన్ని కొంచెం ఆలోచించిన తర్వాత అప్పుడు నాలిక మీద తేనె బొట్టు పడినట్లుగా అబ్బబ్బబ్బబ్బా ఇంత అర్థం ఉందా వాక్యంలో అని ఆనందపడిపోతాం. కొంచెం ఆలోచన చెయ్యాలి. ఆలోచన చేసిన తర్వాత వచ్చేటువంటి అమృతమే గొప్పది. కానీ అరటిపండు ఒలిచినట్టు చెప్తే అప్పటికి ఆనందిస్తాం, కానీ మనంతట మనం చేస్తే ఎవరైనా చాలా ఆనందంగా ఉంటుంది కదా. సరే, ఆ రకంగా ఇక్కడ సనందుడు అనేటువంటి అతను శంకరాచార్యుల వారి దగ్గరికి రాబోయే మునిపే మంత్రసిద్ధి ఉన్నటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర? మామూలు గురువు కాదు, నరసింహస్వామి అనేటువంటి జగద్గురువు, ప్రపంచంకెల్లా గురువు అయిన అటువంటి నరసింహస్వామి దగ్గర మంత్రసిద్ధి పొందినటువంటి వాడు. అటువంటి వ్యక్తి శంకరాచార్యుల వారి దగ్గరికి మళ్ళీ సిద్ధి పొందడానికి ఎందుకు వచ్చాడు? మళ్ళీ ఉపదేశం పొందడానికి ఎందుకు వచ్చాడు? ఇది మన ప్రశ్న. అంటే ఒక దేవుడి దగ్గర నుంచి ఒక మంత్రసిద్ధిని పొందినటువంటి వ్యక్తి మళ్ళీ లోకంలో ఇలా ఎందుకు వచ్చారంటే లోకాచారాన్ని నిలపటం కోసము. ఇది మనం బాగా గమనించాలి. కృష్ణుడు విశ్వగురువు, జగద్గురువు అంటారు. జగద్గురువు అనేటువంటి పదం శ్రీకృష్ణ పరమాత్మకి మాత్రమే చెల్లుతుంది, శంకరాచార్యుల వారికి మాత్రమే చెల్లుతుంది. జగద్గురువు, జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణుడు వేరొకరి దగ్గర పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి పని లేదు. కానీ శ్రీకృష్ణావతారం ఎత్తినప్పుడు తాను కూడా సాందీపని అనేటువంటి గురువు గారి దగ్గర చదువు నేర్చుకున్నాడు. ఎందుకండి? అన్ని మహిమలు చూపించాడు కదా. ఒక గురువు దగ్గరికి వెళ్ళి చదువు నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ గురుకుల వాస క్లిష్టతని ఆయన ఎందుకు అనుభవించాడు? లోకం కోసం. పెద్దవాడిని, లోకంలోకెల్లా మహిమోపేతుణ్ణి, భగవంతుణ్ణి అయినటువంటి నేనే లోకంలో ఒక గురు శిష్యుల యొక్క ఒక ఆచారాన్ని చెడగొట్టదలుచుకోలేదు. గురువు నుంచి మాత్రమే ప్రతి వాళ్ళు విద్యని పొందాలి. భగవంతుడైనా సరే గురువు నుంచి మాత్రమే విద్యని పొందాలి. ఆ సంప్రదాయాన్ని చెడగొట్టకూడదు అని లోకానికి చాటడం కోసం శ్రీకృష్ణ పరమాత్మ సాందీపని దగ్గరే విద్యాభ్యాసం చేశాడు. ఇక్కడికి వద్దాం. సాందీపని కూడా, ఇక్కడ సనందుడు కూడా అంతే. మంత్రసిద్ధి పొంది ఉండొచ్చుగాక, కానీ ఒక గురువుగా ఆయన చెప్పలేదు పాఠం. ఇక్కడ ఒక గురువుని ఆశ్రయించాలి, ఆ గురుకుల వాసంలో ఉండే క్లిష్టతను అనుభవించాలి. గురువు ఏం చెప్తాడో దాన్ని ఉపదేశాన్ని స్వీకరించాలి. కొన్ని రోజులు స్వీకరిస్తేనే అది వంట పడుతుంది. అందువల్ల దైవదత్తమైన విద్యను అలా అట్టే పెట్టండి, దానితో పాటుగా లోకంలో ఉండే ఆచారాన్ని నిలబెట్టాలి ప్రతి వాళ్ళు. అందుకే ఈ పవిత్రమైన కార్తీక మాసంలో అందరికీ మనం విజ్ఞప్తి చేద్దాం. లోకంలో ఉండే సదాచారాలు కొన్ని ఉంటాయి, వాటిని అందరం కూడా చేసినా ఏమిట్లే, చేయకపోయినా ఏమిట్లేదు కాకుండా చెయ్యటానికే ప్రయత్నించాలి. ఏ ఒక్కరి కథ తీసుకున్నా ఈ సందర్భాన్ని నిలబెట్టడానికే ప్రయత్నం చేశారు, ఈ సంప్రదాయాన్ని నిలబెట్టడానికే చేశారు. నిజంగా మంత్రసిద్ధి పొందినటువంటి ఆయన శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి మళ్ళీ శిష్యుడు కావాల్సిన అవసరం లేదు, కానీ లోకంలో గురు శిష్య సంబంధం నిలబెట్టాలి కాబట్టి వచ్చారు. అందువల్ల సంప్రదాయాన్ని నిలబెట్టడమే ఆయన ఇక్కడికి రావటంలో ఉన్నటువంటి పరమమైనటువంటి ఉద్దేశ్యం. కాబట్టి అందరూ కూడా సంప్రదాయాన్ని నిలబెట్టే కృషిలో విజయం పొందెదరు గాక.